గారు అప్పుడు మదనపల్లిలో పేపర్స్ తగలబడితే స్పెషల్ హెలికాప్టర్ వేసి పంపించారు, అలాగే సిఐడి చీఫ్ని. మరి అంత ఇంట్రెస్ట్ 300 మంది ఆడపిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంలో ఎందుకు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి పంపట్లేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఎవరిని రక్షించడానికి తాపత్రయపడుతున్నారో అని మేము అడుగుతూ ఉన్నాం. ఎంత దారుణమైన సంఘటన. ఈరోజు తీసుకుంటే ఇంజనీరింగ్ కాలేజీల్లోనేంటి, హోటల్స్లో, షాపింగ్ మాల్స్లో ప్రతి దగ్గర కూడా ఈ హిడెన్ కెమెరాస్ అనేవి కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇలాంటి హిడెన్ కెమెరాస్ని ఐడెంటిఫై చేసే వ్యవస్థని తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దిశ యాప్ అనేది ఉండేది. ఆ యాప్ కనుక ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు. ఎందుకంటే వారం క్రితం నుంచే ఆ విద్యార్థులు గొడవ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి డౌట్ వచ్చింది. దిశ యాప్ ఉంటే SOS బటన్ నొక్కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవారు. కానీ ఈరోజు అలాంటి వ్యవస్థలు లేవు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా హోమ్ మినిస్టర్ గారు పదే పదే చెప్తూ ఉన్నారు, దిశ యాప్ లేదు, దిశ చట్టం లేదు అని. దిశ పోలీస్ స్టేషన్స్ పేర్లు మార్చేశారు. ఇలాంటి పేర్లు మార్చేయడానికి ఉన్న శ్రద్ధ ఆడపిల్లల మాన ప్రాణాలు రక్షించడం మీద ఉంటే ఎంతో బాగుండేది. అలాగే దిశ యాప్, దిశ చట్టం అనేది ఇలాంటి దుర్మార్గుల నుంచి ఆడపిల్లల్ని రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఒక ఆయుధం. అలాంటి ఆయుధం తయారు చేసిన వ్యక్తి మీద కోపంతో ఈరోజు మీరు నిర్వీర్యం చేసేశారు. దీనివలన ఆడపిల్లలు, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు, ఆడపిల్లలు దానికి బలవుతూ ఉన్నారు మీరు తీసుకున్న నిర్ణయం వలన. గతంలో మనం చూసాం, ఈ దిశ అనేది తెలంగాణలో ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే అలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకూడదు అని చెప్పి దిశ యాప్ను తీసుకొచ్చారు. దిశ చట్టం తీసుకొచ్చి అది కేంద్రంలో పెండింగ్లో ఉన్న అందులో అంశాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమలు చేయడమే కాకుండా దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు, DSP స్థాయి అధికారులను పెట్టారు. అలాగే సచివాలయాల్లో ఒక మహిళా పోలీసుని ఏర్పాటు చేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ఈ మహిళా పోలీసులు వీళ్ళందరూ ఒక మానిటరింగ్ ఉండేది సమాజం మీద, గ్రామాల మీద, వార్డుల మీద. దానివల్ల ఎవరికైనా తప్పు